ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు, కానీ ఎమ్మెల్సీ అయ్యడానికి అవకాశం అయితే కనబడతా ఉంది. మైనారిటీలలో ఇప్పటికీ ఎవరికి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారంలో ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. అది మీ పేరు వినబడుతుంది. మీరు ఆ రకంగా ఏమైనా డిసిషన్ తీసుకొని అధిష్టానానికి విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎమ్మెల్సీ కానివ్వండి, మంత్రి కానివ్వండి, అలాంటి విషయాలలో 100% ఓడిపోయినాం. అన్ఫార్చునేట్. ఢిల్లీకి పోయినాం, అందరికీ కలిసినాం. ఉట్టి ఒక రాహుల్ గాంధీతో కలవలేదు, అందరితో కలిసిన చెప్పిన అన్ఫార్చునేట్గా ఓడిపోయినా. కానీ మీరు ఎమ్మెల్సీ ఇస్తే ఇంకా సర్వీస్ చేస్తా, గట్టిగా సిస్టంలో ఉంటా కాబట్టి సిస్టమ్కి మద్దతు చేస్తా. ఇంకా కాంగ్రెస్ పార్టీ గ్రాస్ రూట్ దాకా డెవలప్ చేస్తా, బూత్ లెవెల్ ఆర్గనైజేషన్ చేస్తా. అండ్ సిటీలో ముస్లిమ్స్ ఓట్లు వేయలేదు కాంగ్రెస్కి, వాళ్ళతో పోయి మాట్లాడతా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఇస్తా. అండ్ ఫిరోజ్ ఖాన్ ఒక సెక్యులర్ మ్యాన్, ఎంతమంది ముస్లిమ్స్ లైక్ చేస్తారు, దానికంటే ఈక్వల్గా హిందూస్ కూడా లైక్ చేస్తారు. సో ఈ కోట ఆ కోట కాదు, కానీ ఓడిపోయినా ప్రజలకి జీవితం అంకితం చేసిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి ఉన్నప్పుడు, సునామీ వచ్చినప్పుడు ప్రొటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్, ధర్నాలు చేసిన క్యాండిడేట్ ఫిరోజ్ ఖాన్, అందరికంటే ఎక్కువ మనుషులకు తీసుకువచ్చిన ఫిరోజ్ ఖాన్, కేసెస్లు బుక్ అయినాయి ఫిరోజ్ ఖాన్, జైలుకి పోయినాడు ఫిరోజ్ ఖాన్. సో ఆ టైంలో నేను ఉన్నా కాబట్టి ఇప్పుడు వెలుతురు వచ్చింది, మాలాగా క్యాండిడేట్లు ఉండాలి. అండ్ ఇంకా కాంగ్రెస్కి, రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి గట్టిగా ఎట్లా చేయాలి, అదే మైండ్ సెట్తో ఉన్నాం కాబట్టి వేరేది ఏం లేదు. పవర్ వస్తే ఏముంటుంది, ఏం ఉండదు. కానీ సిస్టంలో వస్తే ఈ మొత్తం లకునాస్ ఏమున్నాయి, ఈ బోకసోట్లు ఉన్నాయి, దానికి సెట్ చేద్దాం. మన క్యాడర్కి మొత్తం రివైవ్ చేద్దాం, బూత్ లెవెల్ దాకా పోదాం. అండ్ మా 6 గ్యారంటీస్ తీసుకొని పబ్లిక్లో తిరుగుదాం అండ్ అందరికీ మేలు చేద్దామని ఆ తపనతో, ఆ కమిట్మెంట్తోనే అడిగినాం. ఈ 10 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మొదటి రోజు నుంచే దాదాపు ప్రజా దర్బార్ అని చెప్పేసి, ఆ తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో 2 గ్యారెంటీలు, ఆ తర్వాత సెక్యూరిటీ నాకు అవసరం లేదు, ప్రజలకు ఇబ్బంది కావద్దు ట్రావెల్ చేస్తూ ఉంటే, ఇట్లాంటి మాటలని చెప్తా ఉన్నారు. నా ఓన్ వెహికల్నే వాడతాను, నా కాన్వాయ్ అవసరం లేదు అంటున్నారు. ఎట్లా చెప్తారు ఈ రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి? ఫస్టే చెప్పిన పెద్ద పులి అందరు అడిగిన నాకు, ఏమరా ఫిరోజ్ ఖాన్ మీకు ఉట్టి రేవంత్ రెడ్డినే పెద్ద పులి కనిపిస్తారంటే, అవునా ఆయన దగ్గర అది యాష ఉన్నది, భాష ఉన్నది, స్టైల్ ఉన్నది, ఒక డిఫరెంట్గా ఉన్నాడు. మీరు కూడా అందరు పులిలు, కానీ ఆయన పెద్ద పులి, ఆయన స్టైలే డిఫరెంట్. సో ఆ డిఫరెంట్ స్టైలే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ, కానీ కామన్ మ్యాన్. ఇవన్నీ వద్దు, నాటకాలు, డ్రామా. బంగారు తెలంగాణ చెప్పి చిప్ప తెలంగాణ చేస్తాను, మనం బంగారు తెలంగాణ చేద్దాం. సో నేను ఒక కామన్ మ్యాన్, రైట్, ఎక్కడో వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయినా. సో ఆ కామన్ హై థింకింగ్ ఉన్నది, కానీ ఒక కామన్ మ్యాన్ ఫీలింగ్ ఉన్నది. సో దానికోసం అందరు అంటున్నారు రేవంత్ రెడ్డి ఒక స్టేట్స్మెన్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, జబర్దస్త్. ఎట్లా అంటే ఒక ఇండియాలో మీరు చూస్తే మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఇట్లా మా రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్ స్టైల్లో పబ్లిక్ మ్యాన్ లాగా పోతున్నాడు, జబర్దస్త్. అందరికీ కలుపుకొని పోవాలి, అది జబర్దస్త్. ఎలక్షన్ టైంలో చూసుకుందాం ఎవరిలో ఏం బలం ఉన్నది. ఇప్పుడు ఎవరైనా కానీ కలుపుకొని తీసుకోవాలి, ఎంఐఎం కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఎవరైనా కానీ. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, స్టేట్ డెవలప్ కావాలి, సిటీ డెవలప్ కావాలి, కామన్ మ్యాన్కి అండగా ఉండాలి, దగ్గర ఉండాలి. ఆ కాన్సెప్ట్తో రేవంత్ రెడ్డి చేస్తున్నారు, జబర్దస్త్. మీరేమో ఎంఐఎంని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, కానీ ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎంఐఎంను దగ్గర తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ముఖ్య కారణము ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ చేయడం, ఆ తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విషయంలో అక్బరుద్దీన్ పక్కన కూర్చుండబెట్టుకొని మరి రివ్యూ చేయడం, ఇవన్నీ కనబడతా ఉన్నాయి. మీకు ఇటు కాంగ్రెస్ పార్టీకి పొంతన కనబడట్లేగా? లిసన్, ప్రోటెం స్పీకర్ అది ఫార్మాలిటీ, రైట్. ఎవరు సీనియర్ మోస్ట్ అతనికి తీసుకువచ్చి కూర్చోపెట్టాలి. లాస్ట్ టైం ముంతాజ్ ఖాన్కి కూర్చోపెట్టినారు, ఇప్పుడు అక్బరుద్దీన్కి కూర్చోపెడతారు. సో దానికి కాంగ్రెస్ క్లోజ్నెస్ అని మీరు లింక్ చేయకండి. దాని తర్వాత సిటీలో డెవలప్మెంట్ కాలేదు, అది మేం రేవంత్ రెడ్డి 100 సార్లు చెప్పినాం. ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ఓల్డ్ సిటీ పోలేదు.
ఒక ఓల్డ్ సిటీకి ఒక బ్లాక్ లిస్టెడ్ ఓల్డ్ సిటీ తయారు చేసినారు. సో దాని తర్వాత రేవంత్ రెడ్డి మైండ్లో ఉన్నది రైట్, ప్రజలు కదా, ఏదైనా ఏ పొలిటికల్ పార్టీ అక్కడ ఉన్నది అది వేరే మాట, కానీ ప్రజలు ఉన్నారు కదా, ప్రజలకి మేలు కాలేదు కదా, ఓల్డ్ సిటీ కూడా డెవలప్ కావాలి కదా. ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంఐఎంతో క్లోజ్, ఎంఐఎంతో జీవితంలో క్లోజ్ కాలేం, ఖుల్లా చెప్పేస్తున్నా. రాహుల్ గాంధీ క్లియర్ కట్ చెప్పేస్తున్నాడు, అసదుద్దీన్ బీజేపీ ఏజెంట్ అని పబ్లిక్లో చెప్పినాడు, ప్రెస్లో చెప్పినాడు, వరంగల్లో చెప్పినాడు, అక్కడ శంషాబాద్లో చెప్పినాడు, అన్ని జగ చెప్పినాడు. సో అసదుద్దీన్ 100% బీ టీమ్ టు బీజేపీ. ఆ పార్టీతో మేము ఎట్లా లింక్ పెట్టుకుంటాం, ప్రజలకి మేలు కావాలి అని ఆ లంగా ఫెలోస్తో మాట్లాడుతున్నాం అంతే, రైట్.